సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు కాస్టింగ్ కౌచ్ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా నటి రీతూ చౌదరి తను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. రీతూ చౌదరి మాట్లాడుతూ, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే అవకాశాల కోసం ట్రై చేశాను. అప్పట్లో ఖమ్మంలో ఉండేదాన్ని. ఓ సీరియల్ ఆడిషన్ అని ఖమ్మం నుంచి మా నాన్నతో కలిసి వచ్చాను. వాళ్ళు మా నాన్నతో వస్తానని ఊహించలేదు. ఆడిషన్ అయ్యాక ఒక మేనేజర్ వచ్చి ఒక ఫేమస్ సీరియల్ యాక్టర్ పేరు చెప్పి, అతనితో అలా ఉండాలి, ఉంటేనే ఛాన్స్ వస్తుంది, నువ్వొక్కదానివే రావాలి అని చెప్పారు. దాంతో అప్పుడు నాకు వర్కౌట్ అవ్వదు అని వెళ్ళిపోయాను. అప్పుడు చిన్నపిల్లని, అప్పుడే అలా అడిగారు, ఆ సీరియల్ యాక్టర్ అలాంటివాడా అని షాక్ అయ్యాను. మళ్ళీ నా కెరీర్ మొదలయ్యాక ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్తోనే ఓ సీరియల్లో నటించాను. అప్పుడు ఆ యాక్టర్ని ఆ సంఘటన గురించి అడగాలి అనుకున్నాను, కానీ అడగలేదు. ఆ తర్వాత ఎప్పుడూ అలాంటిది ఫేస్ చేయలేదు అంటూ తెలిపింది. మరి ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు. ఈ విధంగా తాజాగా నటి రీతూ చౌదరి తను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు కాస్టింగ్ కౌచ్ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా నటి రీతూ చౌదరి తను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. రీతూ చౌదరి మాట్లాడుతూ, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే అవకాశాల కోసం ట్రై చేశాను. అప్పట్లో ఖమ్మంలో ఉండేదాన్ని. ఓ సీరియల్ ఆడిషన్ అని ఖమ్మం నుంచి మా నాన్నతో కలిసి వచ్చాను. వాళ్ళు మా నాన్నతో వస్తానని ఊహించలేదు. ఆడిషన్ అయ్యాక ఒక మేనేజర్ వచ్చి ఒక ఫేమస్ సీరియల్ యాక్టర్ పేరు చెప్పి, అతనితో అలా ఉండాలి, ఉంటేనే ఛాన్స్ వస్తుంది, నువ్వొక్కదానివే రావాలి అని చెప్పారు. దాంతో అప్పుడు నాకు వర్కౌట్ అవ్వదు అని వెళ్ళిపోయాను. అప్పుడు చిన్నపిల్లని, అప్పుడే అలా అడిగారు, ఆ సీరియల్ యాక్టర్ అలాంటివాడా అని షాక్ అయ్యాను. మళ్ళీ నా కెరీర్ మొదలయ్యాక ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్తోనే ఓ సీరియల్లో నటించాను. అప్పుడు ఆ యాక్టర్ని ఆ సంఘటన గురించి అడగాలి అనుకున్నాను, కానీ అడగలేదు. ఆ తర్వాత ఎప్పుడూ అలాంటిది ఫేస్ చేయలేదు అంటూ తెలిపింది. మరి ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు. ఈ విధంగా తాజాగా నటి రీతూ చౌదరి తను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.